పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. సీసలి గ్రామంలో సాంప్రదాయ గ్రామీణ క్రీడలు జోరుగా జరుగుతున్నాయి. పోటీల్లో విజేతలకు సీసలి 3 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు అందజేయనున్నారు. 7 పందాలకు గాను 4 పందాలు ఎవరైతే గెలుస్తారో వారికి ఈ బహుమతి అందించనున్నట్లు స్థానికుడు సాయి తెలిపారు. సీసల గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి అంగరంగ వైభవంగా పండగ జరుగుతుంది కోడి పందాలతో. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే బుల్లెట్ పందాలు పెట్టామండి. బుల్లెట్ పందాలు ఎలాగంటే 6 పందాల్లో 4 పందాలు ఎవరికి వెళ్తారో బుల్లెట్ బహుకారం జరుగుతుంది. 3 రోజులు 3 బుల్లెట్లు అండి. ఇది 3వ రోజు జరగడం కావడంతో బుల్లెట్లు ఇక్కడ షోకి పెట్టామన్నమాట. ఎవరు గెలిచిన వాళ్ళకి ఇష్టం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలా చేస్తాం. సీసల్లోనూ పెద్ద పెద్ద జోడీలు బయట దేశాల నుంచి, అమెరికా నుంచి వచ్చేవాళ్ళు, బయట రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఈ సీసల గ్రామంలోకి మంచి ప్రత్యేకత ఉంది. ఈ సీసల గ్రామానికి చాలా బాగా జరుగుతాయండి పందుల మట్టికి. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏముంటాయి అన్ని అరేంజ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మనకి ఇక్కడ చాలా మంది కావాల్సిన వాళ్ళు అందరూ చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ చాలా బాగా ఒక ఇంటికి అల్లుడు ఎలా వస్తారో అలా చూస్తారండి. మాకు బరిలో మట్టికి ఇక్కడ ఒక అల్లుడిని ఎలా చూస్తారు ఇంట్లోనూ బరిలోకి వచ్చే వాళ్ళు కూడా అలాగే చూసి అలాగే గౌరవించి అలాగే పంపుతాము. ఇది మన సాంప్రదాయంగా భావించాలని పండుగ. ఈ తెలుగు పండుగ సాంప్రదాయంగా భావించాం. ఈ సాంప్రదాయకంగా జరిగే కోడి పందాల్లో నగ్గిన వారికి 7,50,000 విలువ చేసే బండి అండి. బండి వచ్చి 2,50,000 రూపాయలు. 3 బళ్ళు ఇవ్వడం జరిగిందండి. 3 రోజులు 3 బళ్ళు ఇవ్వడం జరిగింది. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.